అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నవ్యస్ రెసిపీ వరల్డ్. ఈరోజు వీడియోలో వంకాయి, ఎండు రొయ్యల ఇగురిని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ రెండిటి కాంబినేషన్ చాలా చాలా బావుంటుందండి. తయారు చేసే విధానం కూడా చాలా సింపుల్. లేట్ చేయకుండా ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టేసుకొని 100 గ్రాముల ఎండు రొయ్యలని వేసుకోవాలి. తల, తోక అట్లాగే కాళ్ళు కూడా తీసేసి పెట్టుకోవాలి. 2 నిమిషాల పాటు ఇలా వేయించుకుంటా ఉంటే ఇంకేమన్నా పైన ఉన్న పొట్టు గాని అట్లాంటిది కిందకొచ్చేస్తుంది. ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, ఒక పావు టీ స్పూన్ అంత పసుపును వేసి వెంటనే నీళ్ళని పోసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలండి. ఉడికించకూడదు. ఆ కడాయి యొక్క వేడిదనానికి నీళ్ళనేవి గోరువెచ్చగా అయిపోతాయి. ఈ గోరువెచ్చని నీటిలో 2, 3 సెకండ్ల పాటు ఉంచితే సరిపోతుంది. ఇప్పుడు వాటిలన్నిటిని వేరొక గిన్నెలోకి తీసుకొని 3-4 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఇసుకనేది కింద పేరుకుపోతుంది. దాన్ని రిమూవ్ చేసేయాలి. ఇప్పుడు మంచిగా క్లీన్ అయిపోయినాయి. ఇప్పుడు మెయిన్ ప్రాసెస్‌కి వెళ్ళిపోదాము. 2 పెద్ద టేబుల్ స్పూన్ అంత ఆయిల్‌ని వేసుకొని మనం శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలను కూడా వేసి వేయించుకోవాలి. ఈ ఎండు రొయ్యలు ఈ కూరలోనే కాదండి, నార్మల్‌గా కూరగాయలతో కలగలుపుగా చాలా బావుంటుంది. ఇట్లా వేయించిన తర్వాత ఉప్పు, కారం దట్టించి తిన్న పప్పుచారులోకి సైడ్ డిష్‌గా ఇంకా బావుంటుంది. ఇట్లా క్రంచీగా అయిన తర్వాత వేరొక ప్లేట్‌లోకి తీసుకొని, ఇదే ఆయిల్‌లోకి 2 పచ్చిమిరపకాయలు, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసి 2 సెకన్ల పాటు వేయించిన వెంటనే ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను వేసుకోవాలి. వంకాయ ముక్కలు కట్ చేసి ఉప్పు నీటిలో వేసుకోవాలి. లేదంటే గనక వంకాయలు కలర్ చేంజ్ అవుతాయి, కండ్రెక్కిపోతాయి. అంటే కూర అనేది చిరుచేదుగా వస్తుంది. అట్లా కాకుండా ఉండాలంటే మనం తాలింపు వేసిన తర్వాత ముక్కల్ని కట్ చేసుకోవాలి. అప్పుడు కలర్ అనేది చేంజ్ అవ్వదు. కూర టేస్ట్ చాలా బావుంటుంది. 2 నిమిషాల తర్వాత రుచికి తగినంత ఉప్పును వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అంత ఉప్పు, పావు టీ స్పూన్ అంత పసుపు, 2 పెద్ద టేబుల్ స్పూన్ అంత కారం వేసుకోవాలి. ఉప్పు, కారం అనేది మీ రుచికి అనుగుణంగా అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసి ఇందులోకి 2 పండు టమాటోలు ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ కూరండి కలిపి పెట్టినా చాలా చాలా బావుంటుందండి. అలాగే ఈ రొయ్యలనేవి ఈ వంకాయలోనే కాదండి, బోలెడన్ని కూరగాయలతో కాంబినేషన్‌గా బావుంటుంది. ఇప్పుడు టమాటోలు వేసాం కదండీ! 2 నిమిషాల పాటు మూత పెట్టుకుంటే టమాటోలు మగ్గిపోతాయి. మనం వేసిన ఉప్పుకి చమ్మదనం వస్తుంది. ఇప్పుడు వేయించి పెట్టుకున్న ఎండు రొయ్యలను కూడా వేసి ఒకసారి మిక్స్ చేసుకొని, ఒక పావు గ్లాసు వరకు వాటర్‌ని పోసుకోవాలి. ఇంతకన్నా ఎక్కువ నీళ్లు పోసినా వంకాయ ముక్కలనేవి మెత్తగా మ్యాష్ అయిపోతాయి. ఇప్పుడు మంటని సిమ్‌లోనే ఉంచి 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే కూరనేది రెడీ అయిపోతుంది. ఇలా కొంచెం గ్రేవీగా ఉన్నప్పుడే కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే చల్లారిన తర్వాత దగ్గర పడి కూర చాలా చాలా బావుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇది అన్నంలోకి, రాగి సంగటిలోకి, జొన్న రొట్టెల్లోకి చాలా చాలా బావుంటుంది. నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోబాకండి. మీ అభిప్రాయాన్ని కామెంట్‌లో తెలియపరచండి.